నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నర్సాపేట రోడ్డులో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ మాతృభాష మాతృ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన మహాత్యాగి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయమని, నిరాహార దీక్ష సంకల్పం కారణంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమమైందని, ఆయన త్యాగ స్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శం అని జీవి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీరాములు గారు తెలుగు వారి అందరి హృదయాల్లో మనం సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ గారి అహింస సిద్ధాంతాలకు ఆకర్షితుడై స్వతంత్ర ఉద్యమంలో పోరాడారు. తను రైల్వేలో ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని వదిలేసి దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే తన జీవితంలో దళితులు ఉద్ధరణ కోసం, అట్లాగే సమాజంలోని అంటరానితనాన్ని పోగొట్టడానికి వారు ఎనలేని కృషి చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్లారు స్వతంత్ర పోరాటంలో. ఆ విధంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు తెలుగు వారికి రాష్ట్రం లేదు, మద్రాసీలుగా పిలువబడేటువంటి ఈ రోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. మద్రాసీలుగా పిలిచేవాళ్ళు. తెలుగు వారికి ఒక గుర్తింపు లేనటువంటి సమయంలో పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆయన పోరాడారు. అమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారు పొట్టి శ్రీరాములు గారు. మరి అకుంఠిత దీక్ష, తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని కావాలని 58 రోజులు ఆహారం తినకుండా నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని త్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు. అలాంటి గొప్ప మహానుభావుడు ఈ రోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప మహానుభావుడి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. అలాగే మరి పొట్టి శ్రీరాములు గారి జిల్లాగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే పెనుగొండ పట్టణాన్ని వాసవి పెనుగొండగా మరి పేర్చిదిద్దారు. వాసవి అమ్మగారు అంటే మరి వాసవి తల్లి అంటే ఈ రోజు దేశం అంతా కూడా మంచి పేరు. ఆ అమ్మవారికి గుర్తుగా మరి ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘం వారి కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు వాసవి పెనుగొండ పట్టణంగా దాన్ని నూతన నామకరణం చేయడం ఎంతో అభినందనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ప్రాణ త్యాగాన్ని చేసినటువంటి ఆయన ఆశయం ఊరికే పోకూడదు. ఈరోజు తెలుగు రాష్ట్రాలు చంద్రబాబు గారు ఆశించిన విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా 2047 కల్లా ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, ఒక సంతోష ఆంధ్రప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్న రోజు పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది, సంతోషిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్వర్ణాంధ్ర సాధనకు చంద్రబాబు గారి సారథ్యంలో అందరూ నడుం బిగించాలని, ఆ విధంగా పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన సాధించాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ శివయ్య స్తూపం సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్లు గుంతలమయంగా మారాయి. వర్షాలు పడినప్పుడు గుంతల్లో నీరు నిలవడంతో ద్విచక్ర వాహనాలు స్కిడ్ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదలకు భరోసాగా నిలుస్తున్నాయని, అభివృద్ధి సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి అన్నారు. వినుకొండ పట్టణంలోని 15వ వార్డు శాలివాహన నగర్ లో మరియు నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులకు జీవి స్వయంగా పెన్షన్లు అందజేశారు. సూపర్ 6 హామీలన్నీ కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తుందని జీవి అన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనసున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మనది పేదల ప్రభుత్వం. అరాచకాలున్న గత ప్రభుత్వాన్ని చూసాం, ఆసరాగా ఉన్న నేటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు ప్రజలు. బాధుడే బాధుడు. ఇంటి పన్నులు పెంచారు, చెత్త మీద పన్నేశారు. గత పాలకులు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ విధంగా ప్రజలకు బాధుడే బాధుడిచ్చిన గత పాలన చూశారు ప్రజలు. నేడు బాధ్యతతో అండగా ఉన్న ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు ప్రజలు. గత ప్రభుత్వం రౌడీయిజం, గూండాయిజం, అరాచకాల ప్రభుత్వాన్ని చూశారు. నేడు ఆసరాగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు ప్రజలు. ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో
ప్రతి నెల 41,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 17,93,00,000 రూపాయలు 41,000 మందికి వినుకొండ నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వడం చాలా గర్వకారణంగా ఉంది, సంతోషంగా ఉంది. రాష్ట్రంలో 63,50,000 మందికి ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 2,745 కోట్లు ఈ పెన్షన్ రూపంలో ప్రజలకు అందజేస్తా ఉన్నాం. అంటే సంవత్సరానికి సుమారు 33,000 కోట్లు ప్రతి సంవత్సరం ఈరోజు ప్రజలకు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వంలో అరాచక పాలనలో కొన్ని అర్హత ఉన్న పెన్షన్లు తీసి పడేశారు. ఆ పెన్షన్లు కూడా మొట్టమొదట 3 లక్షల మంది అర్హత ఉన్న వాళ్ళని తీసేసింది గత ప్రభుత్వం పెన్షన్లు. వాళ్ళకి రానున్న 2 నెలల్లో వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్ అందించబోతా ఉంది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో పెన్షన్ అందిస్తాం. అదే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఎక్కడా కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వాల. కానీ నేడు 16,347 టీచర్ ఉద్యోగాలు నియామకం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. మరి లోకేష్ గారు ఎంతో ఉత్సాహంతో 150 కేసులు వేసినా అడ్డుకోవడానికి దాన్ని అధిగమించి 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. అట్లాగే గ్రామసీమల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో పల్లె పండుగ పేరుతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు P4 విధానం ద్వారా ప్రజలకు కొండంత అండగా ఉండి నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని, కొంతమంది బంగారు కుటుంబాలను గుర్తించి వాళ్ళకి కొంతమంది పారిశ్రామికవేత్తలు, మార్గదర్శులు ఈరోజు ముందుకొస్తే వారి ద్వారా పేదలకి సేవలు అందిస్తూ ఉన్నారు. P4 కార్యక్రమం ద్వారా మొదటి 16 నెలల్లో 11 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. మొదటి 16 నెలల్లో 11 లక్షల కోట్లు పెట్టుబడి రావటం ఒక గొప్ప అంశం. ప్రభుత్వంతో ఈరోజు అగ్రిమెంట్లు అయినాయి. 16 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు 16 నెలల్లో ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయింది. దానివల్ల ఈరోజు సుమారు 10 లక్షల మంది పైగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేదే చంద్రబాబు గారి లక్ష్యం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం. ఖచ్చితంగా సాధిస్తాం. మరి ఈ 16 నెలల్లోనే 4,75,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేని పని మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో 4,75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు, అభినందిస్తున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి జేజేలు పలుకుతున్నారు మహిళలు. ఒక స్త్రీ శక్తి, మరోపక్క తల్లికి వందనం పథకం, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అందించారు. మరోపక్క అన్నదాత సుఖీభవ, రైతాంగాన్ని ఆదుకొని ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందజేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్గా అమలు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు గారికి ఈరోజు జయజలు పలుకుతూ ఉన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేసుకొని అన్నా క్యాంటీన్లు మూసేశారు. సిగ్గుపడాల్సిన అవసరం. ఈరోజు అన్నా క్యాంటీన్లు, అన్న ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టి మళ్ళీ అన్నా క్యాంటీన్లు పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించాం. సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేశాం. ఈరోజు ప్రతి 1వ తారీఖు ఉదయం 6 గంటలకే వెళ్ళి పెన్షన్ ఇంటికెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తా ఉన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడము, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేయడము, ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవటం, అమలు చేయటం ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కొండంత అండదండలుగా ఉన్నారు. ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నాయి. ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణంలోని శ్రీనివాస నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిరిసిపోయింది. కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం గోవింద గోవింద నామస్మరణలతో మారుమోగింది. భక్తులు దీపధూప నైవేద్యాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినుకొండ పట్టణంలోని 15వ వార్డు పాటిమీద బజార్ ప్రాంతంలో 8 లక్షల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ప్రభుత్వ చీఫ్ విప్ జీవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రతి వార్డులోనూ అవసరాలను గుర్తించి దశల వారీగా సీసీ రోడ్డు, డ్రైనేజీలు, వీధి దీపాల వసతులతో నగరాన్ని సవ్యంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, అభివృద్ధి పనులు నియోజకవర్గం అంతటా వేగవంతంగా కొనసాగుతున్నాయని చీఫ్ విప్ జీవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను జోడించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం నూజండ్ల గ్రామంలో అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు వ్యవసాయ అవసరాల కోసం ఉద్దేశించిన అత్యాధునిక వ్యవసాయ డ్రోన్లను చీఫ్ జీవి పంపిణీ చేశారు. ఈ డ్రోన్లు క్రిమిసంహారక మందులు, ఎరువులు చల్లటం వంటి పనులను తక్కువ సమయంలో సమర్థవంతంగా పూర్తి చేయగలవని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, శ్రమను తగ్గించి దిగుబడిని పెంచడంలో ఈ డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయని స్వయంగా గ్రామ పొలంలో దిగిన జీవి రైతులతో కలిసి వరి నాటారు. రైతులతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ స్వయంగా పొలం పనులు చేయడంతో రైతులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీనురాయ్, నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వం మా అజెండా రైతు సంక్షేమం. మా ఆశయం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే మా ఆశయం. అందుకే ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కూడా రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఎంతో సహకారం అందిస్తున్నారు. డ్రోను 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఈరోజు రైతులకు అందిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీలో వ్యవసాయ పరికరాలని రైతులకు అందజేస్తా ఉన్నాం. టెక్నాలజీ గత ప్రభుత్వంలో రైతుల చేతుల్లో భూములు లాక్కున్నారు. ఈ రోజు మన ఎన్డీఏ ప్రభుత్వం రైతుల చేతుల్లో టెక్నాలజీ పెట్టి ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు. రైతుల ఆరోగ్యం కాపాడటం మా బాధ్యత. అంటే ఈ డ్రోన్ టెక్నాలజీ వాడి స్ప్రే చేయటం వలన మనిషి శరీరం మీద పడదు. అంటే చిన్న స్ప్రేయర్స్ తో కొడితే మన శరీరం మీద పడుతుంది. దానివల్ల రైతుకి అనారోగ్యం పాలవుతున్నారు. కొంతమంది అపార స్థితిలోకి వెళ్ళి కొంతమంది రైతులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అందుకని ఈరోజు రైతు ప్రాణాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకొచ్చాం. 8 లక్షల సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాం. 50% సబ్సిడీతో ఈరోజు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు. ట్రాక్టర్, గొర్రెలు, నాగళ్ళు, రోటోవేటర్లు, కల్టివేటర్స్, ఇవన్నీ కూడా ఈరోజు 50% సబ్సిడీలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్నాం. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్, ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ, మహిళలకు 100% సబ్సిడీ ఇస్తున్నాం. రైతులందరికీ 50% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో నేను అడుగుతున్న ఎప్పుడైనా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏ రోజు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు, ఎగ్గొట్టారు. ఏ రోజు మైక్రో న్యూట్రెంట్ ఇవ్వలేదు. మైక్రో న్యూట్రెంట్ ఎప్పుడైనా ఉచితంగా ఇచ్చారు? 5 ఏళ్లలో 5 ఏళ్లలో రైతుల దగ్గర ఉన్న భూములు లాక్కున్నారు. 5 సంవత్సరాల్లో సబ్సిడీలు ఎగ్గొట్టారు. రైతులకి సకాలంలో ఎరువులు ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు. అంతేకాదు గత ప్రభుత్వం రైతులు గిట్టుబాటు ధర ఇవ్వక రైతుల్ని మోసం చేశారు. రైతుల ఆత్మహత్యలు దేశంలోనే 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వమే కావాలని చెప్పేసి 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ఈరోజు ప్రజలు కొండంత అండగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి. ముంతా తుఫాను కంటే ప్రమాదమైనటువంటి వ్యక్తి మరి జగన్ అనే విపత్తు ముంతా తుఫాను కంటే చాలా ప్రమాదమైనటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చాడు. 10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర రైతాంగం మీద, ప్రజల మీద రుద్దేశాడు. ఏమైనాయండి? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక ప్రాజెక్ట్ కట్టలేదు. పెన్షన్ పోని దివ్యాంగులకు 6,000 ఇచ్చారా? ఇవ్వలేదు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు. రైతులకు ఒరగబెట్టింది లేదు. 10 లక్షల కోట్లు మాత్రం అప్పులు నెత్తి మీద పడేసి వెళ్ళారు. జగన్ ప్రభుత్వంలో లక్షల కోట్లు దోపిడీ జరిగింది. లిక్కర్ సిండికేట్ దోపిడీ ఎన్ని వేల కోట్లు చేశారు? 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ దోపిడీ చేశారు. ఎన్ని ప్రాణాలు బలిగొన్నాయి? 32,000 ప్రాణాలు బలిగొన్నారు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఆ విధంగా దోపిడీ లక్ష్యంగా వ్యవహరించారు. రైతు గిట్టుబాటు ధర ఇవ్వనందువలన ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశంలో 2వ స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యలు. కౌలు రైతుల ఆత్మహత్యలు గత 5 ఏళ్ళు పాలనలో. కానీ ఈరోజు రైతులు కొండంత అండగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్ రైతుల చేతుల్లో అప్పులు పెడితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల చేతిలో టెక్నాలజీ పెట్టి వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసేదానికి కృషి చేస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభావ ఈరోజు ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. సంవత్సరానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. మరి గత ప్రభుత్వంలో కేవలం 12,500 రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తామని చెప్పేసి మోసం చేసి కేవలం 7,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతుకి అందజేయడం ఎంతో అభినందనీయం. అట్లాగే మొదటి విడతగా 7,000 అందించడం జరిగింది. 3 విడతలుగా ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని అందిస్తాం. అట్లాగే మైక్రోన్యూట్రియంట్స్ ఉచితంగా అందిస్తాం. ఈరోజు వినుకొండ రైతు పొలాల్లో డ్రోన్లు
ఈ రోజు వినుకొండ రైతుల పొలాల్లో ఎగిరేటువంటి డ్రోన్లు సాంకేతిక విప్లవానికి నాంది పలకాల. ఈ టెక్నాలజీ ప్రతి ఊర్లో ఈ రోజు ట్రాక్టర్లు ఏ విధంగా అయితే వినియోగిస్తున్నారు, రోటావేటర్లు, వ్యవసాయ పరికరాలు ఏ విధంగా అయితే ఉపయోగిస్తున్నారో భవిష్యత్తులో డ్రోన్లు ఇప్పుడే మంచిగా వాడుకొని ఆ డ్రోన్ టెక్నాలజీ తోటి ఇంకా దిగుబడులు తక్కువ ఖర్చుతో, మరి దీంట్లో వాడేటువంటి కెమికల్స్ తక్కువ క్వాంటిటీలో వాడి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. ఈ విధంగా బహుళార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులో తీసుకెళ్తాం. భవిష్యత్తులో రైతులకి కొండంత అండగా ఉంటాం. రైతుల్ని దోచుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈ రోజు రైతులకి కొండంత అండగా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు రైతుల కష్టాన్ని గుర్తించేది ఎన్డీఏ ప్రభుత్వం, రైతులను గౌరవించేది ఎన్డీఏ ప్రభుత్వం, రైతుల ఆదాయాన్ని పెంచేది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఈరోజు హార్టికల్చర్ పంటలను ప్రోత్సహిస్తున్నాం. హార్టికల్చర్ పంటల పండ్ల తోటలు, ఉద్యానవన పంటలు వేసినటువంటి రైతులకి సబ్సిడీలో ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. కూరగాయలు పండించిన వాళ్ళు ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారు. పెండాల్స్ చేసుకోవడానికి ₹1,00,000 ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం. ఒక్కో ఎకరానికి ప్రతి రైతుకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తున్నాం. అంటే రైతుల ఆర్థిక స్థితిగతులు పెంచడం కోసమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా రైతులు కొండంత అండగా ఉంది. వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం. 17,000 ఎకరాలని మరి వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతులు ప్రోత్సహిస్తున్నాం. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు శక్తి వంచన లేకుండా రైతులకు అండగా ఉండి హార్టికల్చర్ పంటలు ప్రోత్సహిస్తున్నాం. ఒక్కో రైతుకి సంవత్సరానికి 1,00,000 నుండి ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 2 లక్షల దాకా ఆదాయం రావాలి మన వినుకొండ ప్రాంతంలో ఈ పండ్ల తోట పెంపకం ద్వారా అనేది లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తాం. శ్రీకాకుళం జిల్లా కాచిబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జీవి ప్రార్థించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన బాధాకరమని అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.